హైయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుని చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ సస్పెన్షన్ గల కారణం ఏంటి? వస్తున్న ఈ వార్తలు నిజమేంటుంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో కొలికపూడి శ్రీనివాసరావు గారి పైన సొంత పార్టీ నేతలే ఆందోళన తెలియజేయడం మనం చూసాం. నిరసనలు కూడా తెలియజేస్తారు ఆయన వ్యతిరేకంగా. సో ఈ పరిణామాలన్నింటినీ చూసుకొని ఆయన చంద్రబాబు నాయుడు గారు కొలికపూడి శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేశారు అని అంటున్నారు. మరి సస్పెండ్ చేశారా? అసలు ఎందుకు ఈ శ్రీనివాసరావు గారి పైన ఇటువంటి విమర్శలు రావడం చూస్తున్నాం? ఎందుకు పార్టీ నేతలు నిరసనలు చేస్తున్నారు? ఏం జరిగింది అసలు? నిన్నటి నుంచి కూడా పార్టీ నేతలు రోడ్ల మీదకి వచ్చేసి మొత్తం ఆయన్ని సస్పెండ్ చేసేయాలి అని చెప్పేసి ఫ్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. మహిళలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ నేతలే. ఇది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని ఎందుకు వాళ్ళు దిగిపోవాలని కోరుకుంటున్నారు, ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. ఇది ఇప్పుడు జిల్లాలో పెద్ద వివాదంగా మారుతుంది, కృష్ణా జిల్లాలో. సో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు మామూలుగా అయితే అనుకోకుండా వచ్చిన అవకాశం ఆయనకి. ఎమ్మెల్యే ఆయన అమరావతి ఉద్యమ నేతగా మొదలయ్యి గ్రీన్ కండువా కట్టుకొని బాగా పాపులర్ అయ్యాడు. సో ఉద్యమానికి సంబంధించిన ప్రతి ఇష్యూను ఆయనే ముందుకు తీసుకొచ్చి మాట్లాడటము, బాగా మీడియాలో కవరేజ్ రావడం, ఇదంతా కూడా అందరూ చూశారు. సో దీన్ని దాదాపు గతంలో చాలా కాలంగా నడిపాడు ఆ ఉద్యమాన్ని. ఆ ఉద్యమంలో భాగంగా ఆయనకు వచ్చిన ఎలివేషన్ ఉపయోగించుకొని చంద్రబాబు గారు ఆయన్ని లీడర్ చేయగలిగాడు. సో చేసి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్నట్టుండి మొత్తం ఆయన స్ట్రాటజీలో మార్చుకున్నాడా ఏంటి అనేది అర్థం కావట్లేదు. అది కూడా దళిత నేత. సో ఎందుకు ఈయన మీద ఇంత విమర్శలు వస్తున్నాయి అనేది, పైగా ఉద్యమ నేత అంటే ప్రజలకు మంచి చేయాలి అని చెప్పేసి రోడ్డెక్కి పోరాడిన వ్యక్తి ఇప్పుడు ప్రజల నుంచే నెగిటివిటీ ఎదుర్కోవడం అనేది ఆశ్చర్యకరం. తిరువురు నియోజకవర్గ ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చారంటే అది మామూలు విషయం కాదు. పైగా ఆయన మీద వచ్చిన ఆరోపణలు కూడా తీవ్రస్థాయి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటొచ్చేసి అంటే పార్టీకి కూడా ఆయన కొద్దిగా డిఫరెంట్గానే బిహేవ్ చేస్తున్నాడు పార్టీతోటి. కానీ ముందు అసలు ఆరోపణలు ఏంటి, పార్టీ ఎందుకు ఆయన డిజైన్ చేసుకుందా లేకపోతే ఆయన పార్టీని డిజైన్ చేసుకున్నాడా అనేది కొంచెం మనం క్లారిఫై చేసుకోవాలి. ఏంటంటే మొదటగా ఆయన మీద వచ్చే ఆరోపణలు ఆ నియోజకవర్గంలో ఆ మట్టిని కానీ ఇసుకని కానీ అక్రమంగా తరలించుకుపోతున్నాడు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణలు. సో దీని మీద ఒక వార్తలు అయితే జర్నలిస్టులు రాశారు. ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులు రాస్తే ఆ వ్యక్తి మీద బెదిరించాడట ఆయన. వెళ్ళి ఆ జర్నలిస్ట్ని బెదిరిస్తే ఈ జర్నలిస్ట్ సంఘాల వాళ్ళందరూ కలిసి సీఎం గారిని కలిసి ఇట్లా బెదిరిస్తున్నారు, ఇది సరైంది కాదు, దీని మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి సీఎంకి వినతి పత్రాలు ఇచ్చారు. ఇది ఆయనకు పడిన మొదటి దెబ్బ. అసలు బెదిరింపులు అనేవే తప్పు. ఇప్పుడు గత ప్రభుత్వాన్ని ఇసుక దోపిడీ అది ఇది అని చెప్పి అమరావతిని అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఇంత పోరాడిన వ్యక్తి ఇప్పుడు అదే ప్రాంతంలో ఇసుక దోపిడీ మట్టి దోపిడీ అంటే దాన్ని ఏమనాలి? ఇది ఎక్కడ రాజకీయం? మీరు వెళ్ళిపోండి మేము దోచుకుంటాం అన్నట్లుగా ఉంది. సో ఇది ఖచ్చితంగా ఖండించాల్సిందే. దీని విషయంలో జర్నలిస్టులు అందరూ గట్టిగా వాయిస్ వినిపించడంతో అది పార్టీలో ఆయన మీద ఒక నెగిటివిటీకి కారణమైంది. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మహిళల మీద లైంగిక వేధింపులు అనేది ఉన్నట్టుండి నియోజకవర్గ మహిళలు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ఇప్పటిదాకా లేని యాంగిల్ సడన్గా ఇది ప్రత్యక్షమైంది. అయితే ఇది మరి రాజకీయాల కోణంలో వచ్చిందా లేకపోతే ఏంటి అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే చేస్తున్న ఆరోపణలు మాత్రం తీవ్రమైనవి. ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలు ఏదైనా పని విషయంలో, ఏదైనా సమస్య విషయంలో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలన్నా సరే, ఏదైనా సరే ఆయన కొద్దిగా మహిళల పట్ల లైంగిక వేధింపులు చేస్తున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా తొలగించాల్సిందే అని చెప్పేసి ఈరోజు మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది తీవ్రమైన ఆరోపణ. ఒక నాయకుడికి ఏమాత్రం రాకూడని ఆరోపణ ఇది. అటువంటిది ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగేది ఏంటంటే ఎవరి మీద అయినా సరే అవినీతి చేశాడనో లేకపోతే మరొకటి చేశాడనో ఇంకోటి చేశాడో అంటే ఏది కూడా చెల్లుబాటు కావట్లేదు. లైంగిక వేధింపులు అనేది మాత్రమే ప్రజల్లో ఆ వ్యక్తిని దుర్మార్గుడిగా చిత్రీకరిస్తుంది. అది మాత్రమే కనిపిస్తుంది తప్పితే మిగతా విషయాలు అసలు అవినీతి అనేది లైట్ తీసుకున్నారు ప్రజలు. అవినీతి చేస్తే చేసుకున్నారు, మాకేదో చేస్తే చాలనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రజల ఆలోచన తీరుకు తగ్గట్టుగా ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీలు వెళ్తున్నాయేమో అనిపిస్తుంది ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే. సో దీంతో పాటు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నాడు అని చెప్పేసి ఆయన మీద ఆరోపణ. ఇది సరైంది కాదు అని చెప్పేసి దాంట్లో కూడా కొంతమందికి పేకాట క్లబ్బులకి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. లక్షల రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నాడు. అది పేకాట క్లబ్బులు నిర్వహించడమే పనికిమాలిన పని. మళ్ళీ దాంట్లో డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళ పర్మిషన్లు ఇచ్చి నేను పర్మిషన్ ఇచ్చాను కాబట్టి మీరు పెట్టుకున్నారని చెప్పేసి బహిరంగంగా మీడియాలో చెప్తున్నారు. ఇదే విషయంలో ఒక సర్పంచ్తో గొడవైంది. చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు గారు, ఆయనతోటి గొడవైంది. ఆయన ఏదైతే పేకాట క్లబ్ నిర్వహిస్తున్నాడో దానికి నేను పర్మిషన్ ఇచ్చాను కాబట్టి నాకు ఇంత డబ్బు కట్టాలి అని చెప్పేసి ఆయన మీద వ్యాఖ్యలు చేస్తే ఆయన వైఫ్ కవిత సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఏదో మొత్తానికి బయటపడ్డారనుకోండి. ఇది ఆవిడ మనస్తాపం చేయండి, సూసైడ్ అటెంప్ట్ చేయడము. దీనివల్ల మొత్తం ఆయన మీద పూర్తిస్థాయి నెగిటివిటీ వచ్చింది. పార్టీ క్యాడర్ అంతా కూడా ఒకవైపు వెళ్ళిపోయింది. ఇది చాలా పెద్ద దెబ్బగా పడింది. సో ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిందని చెప్పాలి. సో దీని తర్వాత ఈ విషయాన్ని పార్టీ పై క్యాడర్ కూడా తీసుకువెళ్లారు ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళంతా కూడా. సో ఇది పైన చర్చలు అయితే స్టార్ట్ అయిపోయాయి.
ఉమ్, అచ్చెన్నాయుడు కావచ్చు, అలాగే పార్టీ అధ్యక్షుడు కావచ్చు, దాంతోపాటు చంద్రబాబు గారికి అందరికీ ఈ ఇష్యూ వెళ్ళిపోయి అక్కడ చర్చలు మొదలైపోయాయి. ఆయన ఉంచాలా తీయాలా అనేది స్టార్ట్ అయింది. తీయమని చెప్పేసి కరాఖండిగా వీళ్ళైతే బలవంత పెడుతున్నారు ఈ నిరసన తెలియజేసే వాళ్ళు. ఇది ఇక్కడ సిచ్యువేషన్. అయితే ఆయన మీద వచ్చిన ఆరోపణల్లో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆయనకి ఇప్పుడు పీకకు చుట్టుకుంటున్నాయి. మరొకటి కూడా ఉంది. ఎలక్షన్ ముందు గుంటూరు నుంచి ఒక వ్యక్తి దగ్గర దాదాపు ₹1 కోటి డబ్బు తీసుకుని ఎలక్షన్ క్యాంపెయిన్కి కావచ్చు, ఖర్చులకు కావచ్చు తీసుకొని వాటన్నింటిని వాడుకున్నాక ఆఫ్టర్ ఎలక్షన్ కేవలం 20 లక్షలు ఆయనకి ఇచ్చాడట. మిగతా 80 లక్షలు బాకీ ఉన్నాడు. మరి ఆయన వడ్డీకి తీసుకున్నాడా లేకపోతే దేనికి తీసుకున్నాడో కానీ తిరిగి అయితే ఇవ్వలేదు. 20 ఇచ్చాడని చెప్పేసి ఇదొక ఆరోపణ. ఆ వ్యక్తి కూడా వెళ్ళి పార్టీ క్యాడర్ పై క్యాడర్లో కూర్చున్నాడు. ఏంటి పరిస్థితి, నాకు న్యాయం చేయండి అని. సో ఇవన్నీ కూడా ఆయనకి చుట్టుకోవడంతో పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చింది. దాంతో ఒకసారిగా ఆయన ట్విట్టర్లో కొన్ని రకాల వ్యాఖ్యలు కూడా స్టార్ట్ చేశారు, ట్వీట్ చేయడం. అంటే పార్టీని ఒక రకంగా బెదిరిస్తున్నట్టుగా కనిపిస్తుంది చూస్తూ ఉంటే. అదేంటంటే అంటే తుఫాన్ వచ్చే ముందు నిశ్శబ్దంగానే ఉంటుంది, తుఫాన్ వచ్చినప్పుడు ఇది తెలుస్తుంది అన్నట్టుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే ట్విట్టర్లో చేస్తున్నాడు. అది వరుసగా చేస్తున్నాడు ఈ తరహా వ్యాఖ్యలు. సో పార్టీకి ఏదో ఇది చేయబోతున్నాడు, తుఫాను లాంటి వార్త ఏదో తీసుకురాబోతున్నాడు, కొద్దిగా పార్టీని ఇబ్బందులు పెట్టబోతున్నాడు అన్నట్టుగా ఉంది ఇది చూస్తుంటే. ఒక రకమైన బెదిరింపు అనొచ్చు. నన్ను పిలిచి నాతోటి మంతనాలు చేయండి, ఏదో డిసైడ్ అవ్వండి అన్నట్లుగా ఉంది చూస్తుంటే. అయితే ఈ విషయాలన్నీ వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారికి ఇక సీన్ అర్థమైపోయి ఇక ఈయన పక్కన పెట్టడం మేలు అని చెప్పేసి చంద్రబాబు గారే ఆ డెసిషన్కి వచ్చారని కనిపిస్తుంది. ఆయన డెసిషన్కి వచ్చి అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేయలేదు కానీ పక్కన పెట్టిన మాట వాస్తవం. ఆయన పక్కన పెట్టేసి పక్కన నియోజకవర్గం నుంచి వసంత గారు, ఆవిడ ఎమ్మెల్యే, సో ఆవిడకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఈ మైలవరం ఎమ్మెల్యే, సో ఈవిడికి బాధ్యతలు అప్పగించారు. దాంతో ఇంకా ఆయన ఇంకా హర్ట్ అయ్యాడు. పార్టీ మీద తిరుగుబాటు స్వరం పెరిగింది. ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో కూడా తిరుగుబాటు స్వరం పెరిగి ఇంకాస్త అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు ఆయన. దీనంతా బట్టి చూస్తే ఇక పార్టీలో ఇంటర్నల్ గా వీళ్ళ మధ్య గ్యాప్ అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. సో పార్టీ అధిష్టానానికి కొలికపూడికి మధ్య గ్యాప్, దాంతోపాటు నియోజకవర్గంలో విపరీతమైన చెడ్డ పేరు అయితే తెచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆయన రాజకీయ భవిష్యత్తుకి అయితే ఇబ్బందికరమైన విషయమే. ముఖ్యంగా ఏదైతే ఆయన బాధ్యతలు తీసుకువెళ్ళి పక్కన వాళ్ళకి ఇచ్చాడో దానికి ఇంకా హర్ట్ అయిపోయాడట. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. అయితే మరి పూర్తి స్థాయిలో తొలగించి ఏమన్నా అఫీషియల్ గా ప్రకటిస్తారా అనే క్వశ్చన్ కూడా ఉంది. ఈ అఫీషియల్ గా ప్రకటించే ముందు చంద్రబాబు గారు అసలు ఆయన చేసిన యాక్టివిటీస్ అన్నిటి మీద నాకు ఒక నివేదిక సమర్పించండి అని చెప్పేసి పార్టీ నేతలను ఆదేశించారు. ఇప్పుడు ఆ ప్రాంత పార్టీ నేతలు ఆ పనిలో ఉన్నారు. నిజానికి ఆయన అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆయన మీద నెగిటివ్ రిపోర్టే ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని ఆయన తొలగించడం కూడా జరుగుతుంది. అయితే ఆ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయో వాటిని క్లారిఫికేషన్ చేసుకోవడం కోసం ఆయన ఉపయోగిస్తాడు అంతే. ఇది ఇందులో ఉన్న సంగతి. కొలికపూడి మామూలుగా అంటే ఇటువంటి కామెంట్స్, ఇలాంటి బిహేవియర్ అంత ఎలక్షన్స్ ముందర కూడా మనం చూస్తాం. అంటే ఆయన మేబీ ఉద్యమ నేత అందరికి పరిచయం, కానీ ఎక్కువగా ఫేమస్ అయింది మాత్రం నెగిటివ్ గా మన ఆర్జీవి గారి పైన కామెంట్ చేశారు కదా, తల తీసుకొస్తే ₹1 ఇస్తా అని చెప్పేసి. అప్పుడు బాగా చర్చల్లో ఉన్నాడు, అప్పుడు వార్తల్లో నిలిచాడు. ఆ కారణంతోనే తర్వాత పార్టీ టికెట్ దక్కిందన్న న్యూస్ కూడా వచ్చింది మనకు. సో మరి ఇటువంటి కామెంట్స్ చేయడం, ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తించడం ముందు నుంచే ఉందా ఆయనకి అనుకోవచ్చు? నిజానికి అమరావతి ఉద్యమం ఏమీ జెన్యూన్ గా ప్రజలందరూ వచ్చి కూర్చున్నట్టుగా ఏమీ లేదు. దాంట్లో ఉన్న వ్యవహారం అందరికీ తెలుసు. అది ఆ ఉద్యమం ఏ పద్ధతిలో జరిగింది అని. రిలే నిరాహార దీక్షల్లాగా కొంతమంది ఒక సెటప్ ఆఫ్ పీపుల్ కొన్ని రోజులు చేయడము, ఒక సెటప్ ఆఫ్ పీపుల్ కొన్ని రోజులు చేయడము, ఈ విధంగా చేస్తూ 5 ఏళ్ళు గడిపారు. అయితే దీంట్లో కూడా పార్టీ అండదండలు పుష్కలంగా ఉండి దానికి సంబంధించిన ఖర్చులు కావచ్చు, దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా చూసుకుంటూ వచ్చారనేది అందరికీ తెలిసిందే. ఆ ఉద్యమంలో ఇంకా చెప్పాలి అంటే ఎక్కువగా ఒక కులం వాళ్ళే ఉన్నారు, మిగతా కులాల వాళ్ళు చాలా చాలా తక్కువ ఉన్నారు. సో దీన్ని ముందుకు తీసుకొచ్చింది ఎవరు అనేది అందరికీ తెలిసిందే. కాకపోతే కొలికపూడి ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకొని ఆయన ఎదగడానికి ప్రయత్నించాడు అనేది ఇక్కడ పుష్కలంగా కనపడుతున్న అంశం. అటువంటి ప్రయత్నమే చేశాడు. లేకపోతే ఆర్జీవి తలకైతే ఏనేం చేసుకుంటాడు? అంటే ఆర్జీవి ఆ రోజుల్లో తీస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు గారి మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ, లోకేష్ మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, ఇటువంటివన్నీ మాట్లాడుతూ వచ్చాడు. లక్ష్మీ ఎన్టీఆర్ టైం నుంచి కూడా పూర్తి స్థాయి ఆపోజిట్ స్టాండ్ తీసేసుకున్నారు. ఆ సినిమాను ఆపడానికి ప్రయత్నించడం గత ప్రభుత్వం, ఆ తర్వాత ఆర్జీవి ఇట్లా లాభం లేదని రియాక్షన్ ఇవ్వడము, దాంతో ఇప్పుడు వీళ్ళని మంచి చేసుకోవడానికి మాట్లాడాడేమో అన్నట్టుగా కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే. ఓకే, ఎందుకంటే పార్టీ పరమైన వ్యక్తిగా మాట్లాడడం డిఫరెంట్. పార్టీలో ఉండి పార్టీ పరమైన వ్యక్తిగా ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఒక ఉద్యమ నేతగా అమరావతి రైతుల గురించి, అమరావతి అభివృద్ధి గురించో పోరాడుతున్న నేతగా ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎవరికైనా సరే అటువంటి అనుమానాలు వస్తాయి. అది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఈయన విషయంలో. కాకపోతే మొత్తానికి వాళ్ళని ఆకట్టుకున్నాడు, నాయకుడు అయ్యాడు, అంతవరకు బాగానే ఉంది. అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏదైతే అధికారంలో లేనప్పుడు అంత అగ్రెషన్ ఉన్నప్పుడు ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెంత ఉంటుంది?